హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కోకో పౌడర్తో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం. సో దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేయండి. ఇది మన స్కిన్పై ఎక్స్ఫోలియేటర్లా పనిచేస్తుంది. సో మన స్కిన్పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. సో దానివల్ల మన స్కిన్ చాలా బ్రైటన్ అయ్యేలా చేస్తుంది. అలాగే స్కిన్పై ఉండే ఎక్సెస్ ఆయిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. యాక్నేని తగ్గిస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. సో రైస్ ఫ్లోర్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ కాంబినేషన్ అన్ని స్కిన్ టైప్స్కి ఇది సూట్ అవుతుందండి. సో నేను ఇలా 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్ అన్నీ ఆన్లైన్లో దొరుకుతుంది. అలాగే సూపర్ మార్కెట్స్లలో కూడా దొరుకుతుంది. సో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని తీసుకుంటున్నాను. కోకో పౌడర్ కొలాజిన్ని ప్రొడ్యూస్ చేసి మన స్కిన్ని టైటన్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఇది ఒక మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తుంది. మన స్కిన్ని చాలా హైడ్రేట్ చేస్తుంది. సో మన స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ క్లియర్ అయ్యేలా చేస్తుంది. స్కిన్పై గ్లో వచ్చేలా చేస్తుందండి. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేస్తున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో రోజ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇది మనకు థిక్ పేస్ట్ అయ్యేంత వరకు సరిపోయేంత రోజ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫేస్ని ఒకసారి చల్లటి వాటర్తో కడిగేసి ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేద్దాం. ఇది ఆరిన తర్వాత సర్క్యులర్ మోషన్లోనే అప్లై చేయాలి. ఆరిన తర్వాత కొంచెం కొంచెంగా రబ్ చేస్తూ రిమూవ్ చేయాలి. అలా చేయడం వల్ల మన స్కిన్పై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి. అలాగే ఈ ఫేస్ ప్యాక్ని వారానికి 2 టైమ్స్ ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.